బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ జిల్లా బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి ఫైర్ అయ్యారు. పూలాంగ్ చౌరస్తాలో ముక్కును నేలకు రాయాలంటూ ఎంపీ అరవింద్ పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వెంటనే ఎంపీ అరవింద్ కు కవిత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్ అవినీతికి పాల్పడ్డ కవిత అవినీతికి పాల్పడలేదని రుజువు చేసుకోవాల్సింది పోయి ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. నిన్న కవిత మళ్ళా నిజామాబాద్కి వచ్చి ఎంపీ అరవింద్ గారు తన పైన చేసిన ఆరోపణలు రుజువు చేయాలన్నది. కవిత ఆల్రెడీ నువ్వు అవినీతి చేసినావని ఈడీ నిన్ను ఇన్వెస్టిగేట్ చేస్తుంది. లిక్కర్ స్కామ్లా నీ భర్త పేరు అనుమానితుడిగా ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లా పేర్కొన్నది. ఈ విషయాన్నే కొన్ని ఛానళ్ళు మనకు చూపించినాయి. నువ్వు అవినీతి చేయకపోతే, నువ్వు ఒక్క రూపాయి కూడా తినకపోతే నువ్వు రుజువు చేసుకో లాయర్లను పెట్టుకొని. ఎంపీ గారు ఎందుకు రుజువు చేయాలి? అడగనీకి కొంచెం ఉన్నా సిగ్గు ఉండాలి నీకు. ఎంపీ గారు ఎందుకు రుజువు చేస్తాడు? నువ్వు రుజువు చేసుకో. పులాంగ్ చౌరాస్తాల నేలకు ముక్కు రాయాలి అంటున్నావు. మరి మీ నాన్న చేసిన వాగ్దానాలకి, మీరు చేసిన వాగ్దానాలకి ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలు మీకు ఏమనాలి? ఇప్పుడు మీ నాయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దానికి మీ నాయన తల నరుకోవాలి. నువ్వు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకి నువ్వు ఆ పులాంగ్ చౌరస్తాల దుంకాలి. దీనికి కరెక్ట్ సమాధానం అదే. అరవింద్ గారు నేలకి ముక్కు రాయడం కాదు, నువ్వు పోయి పులాంగ్ చౌరస్తాల దుంకు. అరవింద్ గారు ఎక్కడ